పీఎం మోడీ, జో బిడెన్, ప్రిన్స్ విలియమ్స్ ఈ 12 ఏళ్ల అమ్మాయికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఎందుకంటే తను 10 మిలియన్ల కార్మికుల జీవితాలని మార్చేసింది. ఎలా అనుకుంటున్నారా? వినీషా స్కూల్కి వెళ్తున్నప్పుడు తన చుట్టుపక్కల బట్టలు ఇస్త్రీ చేసేవారు. బొగ్గును కాల్చడం గమనించింది. ఆమె దీనిపై పరిశోధన చేయడం ప్రారంభించింది. ఆమె తెలుసుకున్న విషయం ఎలా ఆశ్చర్యపరిచింది. భారతదేశంలో దాదాపు 10 మిలియన్ల వీధి ఇస్త్రీ వ్యాపారులు ఉన్నారు. వీరు రోజుకి 5 కిలోల బొగ్గును కాలుస్తారు. దీని అర్థం ఏంటంటే ఒక్కో వ్యాపారి కోసం 60 పెరిగిన చెట్లను నరికేయాల్సి వస్తుంది. ఇది నమ్మశక్యం కాదు. అందుకే తను ఒక పరిష్కారాన్ని ఆలోచించింది. 6 నెలల సమయం తీసుకొని ఐరన్ మ్యాక్స్ ని డిజైన్ చేసింది. ఇది పూర్తిగా సోలార్ పవర్తో అంటే సోలార్ ఎనర్జీతో నడిచే ఇస్త్రీ బండి. అంటే బొగ్గు అవసరం లేదు, కాలుష్యం ఉండదు, కేవలం సూర్యరశ్మితోనే బట్టలు ఇస్త్రీ చేయవచ్చు. ఈ ఆవిష్కరణపై ప్రపంచ దృష్టి పడింది. ఆమె యుఎన్ గ్లోబల్ సమ్మిట్ COP26 లో 5 నిమిషాల ప్రసంగం కూడా ఇచ్చింది. పీఎం మోడీ, ప్రిన్స్ విలియమ్స్ ఈ అమ్మాయిని ఎంతో మెచ్చుకున్నారు. వినీషా తను పెద్దయ్యే వరకు ఎదురు చూడలేదు. తన చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించింది. బహుశా అందుకే అంటారేమో వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని.